ఒకరోజు శాంతనుడు వేటకు వెళతాడు. అప్పుడు అక్కడ ఒక మంచి వాసన వస్తుంది. ఆ వాసన ఎక్కడ నుండి వస్తుంది అని వెతుకుని వెళ్తుంటాడు. అప్పుడు అక్కడ ఒక అందమైన యువరాణి కనిపిస్తుంది. ఆ యువరాణి పేరు సత్యవతి. శాంతనుడు ఆమె ఎవరో తెలుసుకుని ఆమెని పెళ్లి చేసుకోవాలి అని వెళ్తాడు. ఏమైంది ఏమో కాని శాంతనుడు తన రాజ్యానికి వచ్చి చాలా బాధపడుతుంటాడు. అతణ్ణి అలా చూడలేక దేవవ్రతుడు వెళ్ళి ఏమైంది నాన్న అని అడుగుతాడు. నా తర్వాత ఈ వంశాన్ని నిలబెట్టేది నువ్వే, దానిలో ఏమాత్రం సందేహం లేదు. కాని నీ దృష్టి మొత్తం యుద్ధం మీద, అవి నేర్చుకునే దానిమీద ఉంది. ఆ యుద్ధ సమయంలో నీకేమన్నా అయితే ఈ రాజ్యం చూసుకోవడానికి ఎవరు లేరు అని బాధగా ఉంది. ఒక కొడుకు కాదని, ఒక కన్ను కాదని పండితులు చెప్తారు. ఎందుకు అంటే ఒక కన్ను పోతే జీవితం ఉండదు, అలాగే ఒక కొడుకు పోతే వంశం ఉండదు. నీ తల్లిని వదిలాక ఇంకా నేను వేరే ఎవరి గురించి ఆలోచించలేదు. కాని ఇప్పుడు వంశాన్ని చూసుకోవడానికి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. అప్పుడు దేవవ్రతుడికి అర్థమైంది నాన్న మనసులో ఎవరో ఉన్నారు అని. అసలు అప్పుడు ఏమైంది ఏం జరిగింది అని తెలుసుకోడానికి వెళ్తాడు.